సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విశిష్ట అతిథుల సందడితో కృష్ణా జిల్లాలోని ఆ ప్రాంతం ఇప్పుడు కన్నుల పండుగగా తయారైంది. ప్రతి సంవత్సరం 2-3 వేల మంది వస్తారనుకుంటే ఈసారి 7-8 వేల మంది రావడంతో ఈ సంక్రాంతి సంబరాలకు మరింత శోభ వచ్చినట్టయింది. ఎవరా విదేశీ అతిథులు, ఏమా కథ అని అనుకుంటున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో మధ్యలో ఉన్న ఆటపాకకు వెళ్తేనే మీకు అందులోని ఆనందం తెలుస్తుంది. సంక్రాంతి సందడితో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు, స్నేహితుల రాకతో ప్రతి ఇల్లు సందడిగా మారింది. సంక్రాంతికి సంబంధించిన ప్రతి సంబరాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో అనేక మంది ఇప్పుడు మరో అనుభూతిని పుష్కలంగా మూటగట్టుకుంటున్నారు. తమలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వలస పక్షుల్ని చూసి వాటి అందాన్ని చూసి మురిసిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆటపాక గ్రామం కొల్లేరు పక్షులకు అత్యంత ప్రసిద్ధి. కొల్లేరు ఆపరేషన్ తర్వాత సహజ సిద్ధమైన వాతావరణం ఏర్పడడంతో ఈ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతం లోకల్, నాన్ లోకల్ కలిపి సుమారు 188 రకాల పక్షులు విహరిస్తున్నాయి. ఈ సంక్రాంతి కోసం డెన్మార్క్ నుంచి వచ్చారు అజయ్ ప్రసాద్, విజయ్లు. వీరు యాటపాక వలస పక్షుల సంరక్షణ కేంద్రం గురించి ఎప్పటి నుంచో వింటూ ఉన్నారు. కానీ ఈసారి ప్రత్యక్షంగా చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అందమైన దృశ్యాలు అలా ఇలా విదేశాల నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చినట్టుగా ఉందని అంటున్నారు. నార్మల్గా అయితే ఇంకా తక్కువ వస్తాయంట. ఈసారి ఏదో మాకు లక్ బీభత్సంగా కుదిరి 7,000 8,000 పైన వచ్చేసినాయంట. ప్లస్ ఏదో వైట్ పెలికన్ అని చెప్పేసి ఒక న్యూ బర్డ్ కూడా వచ్చిందని చెప్పేసి అన్నాం. అది లోపలికి వెళ్ళి చూద్దాం అనుకునేసరికి బోట్స్ పనిచేయడానికి కుదరలేదు. సో మైగ్రేషన్ ఆస్ట్రేలియా నుంచి అటు నుంచి వస్తున్నాయి కాబట్టి వీ కెన్ ఆల్సో సే దట్ ఇంత మంచి సీనరీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు. నేను చిన్నప్పుడైతే బుక్స్లో చదివానండి ప్లేస్ గురించి. ఎప్పటి నుంచో రావాలని ఉంది, కానీ ఎంత దగ్గరలో ఉంటుందని మాకు తెలీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చా కానీ తెలిసింది ఎంత దగ్గరలో ఉంటుందని. సో సీనరీ చాలా బాగుంటుందని ఎప్పుడు వింటూ ఉంటాం. ఆన్లైన్లో కూడా ఒకసారి 2 సార్లు చెక్ చేశాను. ఇక్కడ దగ్గరకు వచ్చాక ఇక్కడ పక్కనే ఉందని చెప్పారు. సరే అని చెప్పి ఇక్కడికి వద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ఎంతమంది గతంలో ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఫస్ట్ టైం. ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీరు ఈ ప్లేస్ని చూడడం, ఎంత పెద్ద రకరకాల పక్షులను చూడడం, పెలికన్ పక్షులు ఎక్కడెక్కడ నుంచో, సైబీరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చే పక్షులను చూడడం ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? యాక్చువల్లీ ఎంటర్ అవ్వకముందే పక్షులను చూసాము, చాలా బాగున్నాయి. ఈ ప్లేస్ చాలా బాగుంది అనుకున్నాను. కానీ అదే ఆస్ట్రేలియా నుంచి, సైబీరియా నుంచి వచ్చినాయి అని తెలిసిన వెంటనే కొంచెం ఎక్సైట్ అయ్యాం. చూడ్డానికైతే చాలా షాకింగ్గా కూడా అనిపించింది. ఎందుకంటే ఇన్ని ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏవో బర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని తెలుసు, కానీ ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు కొత్తగా ఉంది. సుమారు 270 ఎకరాలలో యాటపాక కేంద్రం విస్తరించి ఉంది. ఇందులో విదేశాల నుంచి వలస వచ్చిన వివిధ రకాల కొంగజాతి వలస పక్షులు ప్రస్తుతం నివసిస్తున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇవి అమెరికా, చైనా, నైజీరియా, ఆస్ట్రేలియా, సైబీరియా లాంటి ప్రాంతాల నుంచి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొల్లేరుకు చేరుకుంటాయి. శీతాకాలం నుంచి వేసవి ఆరంభమయ్యే వరకు, అంటే దాదాపు 6 నెలల పాటు కొల్లేరులో గడిపి సంతానోత్పత్తి తర్వాత తిరిగి ఇవి తమ పుట్టేళ్లకు వెళ్లడం సృష్టి విచిత్రమే. ప్రతి ఏటా సుమారు 2-3 వేల వరకు వలస వచ్చే పక్షులు ఏడాది ఊహించని విధంగా దాదాపు 8 వేల వరకు ఇక్కడికి వచ్చాయి. ఏడాది ఎక్కువ పక్షులు వచ్చాయని అటవీశాఖ తరపున 155 స్టాండ్లు ఏర్పాటు చేశామని, ఒక్కొక్క స్టాండ్పై కనీసం 25 పక్షులు ఉంటాయని కైక్లూరు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరరావు అంటున్నారు.
50 రకాలు ఉంటాయి. అవి లోకల్ నాన్ లోకల్ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి సార్ ఈ పక్షులు? ఈ సైబీరియా నుంచి ఆస్ట్రేలియా నుంచి పెలికాన్ అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఏ సమయాల్లో ఇక్కడ ఎక్కువగా పక్షులు కనిపిస్తాయి? మీకు అక్టోబర్ నుండి మార్చి వరకు ఫుల్గా ఉంటాయి, అటుపైన తక్కువ ఉంటాయి. ఇక్కడే బ్రీడింగ్ పిల్లలు పెట్టి ఒదిగి అది 6 months వరకు ఉండి పిల్ల తయారైన తర్వాత తీసుకెళ్ళిపోద్ది. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది పరిస్థితి? అసలు గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా పెరిగాయి. డిపార్ట్మెంట్లో కూడా 155 స్టాండ్స్, ఐరన్ స్టాండ్స్ వేశారు. ఈచ్ స్టాండ్ 25 numbers వరకు ఉన్నాయి. దాంట్లోనే గుడ్లు పెట్టి నెట్టింగ్ గుడ్లు పెట్టి మళ్ళీ పేల్చి అవి ఉంటున్నాయి అక్కడ. ప్రస్తుతం ఆటపాకలో ఏ చెట్టు కొమ్మను చూసినా గట్టును చూసినా కూడా సైబీరియన్ పక్షులే. పిల్లలకు ఆహారం పెడుతూ రెక్కలాడిస్తూ పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ఉదయాన్నే ఆహార సేకరణకు వెళ్లే ఈ పక్షులు తిరిగి మధ్యాహ్నానికి తమ గూటికి చేరుకుంటాయి. అందుకే పర్యాటకులు ఎక్కువ మంది ఇక్కడకు మధ్యాహ్నమే వస్తుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి చీకటి పడే వరకు ఈ ప్రాంతమంతా కూడా వచ్చిపోయే పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు బాగా ఎంజాయ్ చేసాము. భీమవరం నుంచి వచ్చాము. ఇంత పెద్ద పెద్ద పక్షులు ఎప్పుడు చూడలేదు. చదువుకోవడమే. వేరే దేశాల నుంచి వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా బాగున్నాయి. రాలేదు, ఫస్ట్ టైం. ఎలా అనిపించింది ఇంత పెద్ద ప్లేస్ ఇన్ని పక్షులు చూడడం? ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. అసలు వెళ్ళాలనిపించట్లేదు. బాగున్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఇవన్నీ ఎప్పుడు చూడలేదు ఇంత పక్షులు. మన దేశంలోనే చూశాను. ఐఎమ్ వెరీ లక్కీ టు సీ దిస్ షేర్. ఇక్కడ చాలా బాగుంది. అసలు నేను ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ పక్షులు అవి చాలా, ఈ బర్డ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. వివిధ దేశాల నుంచి ఇక్కడికి పక్షులు వస్తున్నాయి. అందుకే చూడడానికి, పర్టికులర్గా ఈ ప్లేస్ చూడడానికి ఇక్కడికి వచ్చాం మేము తుని నుంచి. అంత దూరం నుంచి దాదాపుగా మీరు ఒక 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. ఎలా ఉంది 150 కిలోమీటర్ల దూరం వచ్చి ఈ ప్లేస్ చూడడం కానీ, ఇక్కడ పక్షులు చూడడం కానీ? అసలు అంత ప్రయాణం చేసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇవి చూడడం వల్ల. ప్రస్తుతం ఇక్కడ 6500కు పైగా పెలికాన్ పక్షులు, వాటి పిల్లలు, పెయింటెడ్ స్టాక్గా పిలువబడే ఎర్రకాళ్ల కొంగలు, వాటి పిల్లలు సుమారు 2000, టీల్స్గా పిలువబడే పరజలు, గ్లోబీ ఐబీస్గా పిలువబడే కంకణాల పిట్టలు సుమారు 2000 వరకు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. ఈసారి వచ్చిన ఒకే ఒక్క వైట్ పెలికాన్ పక్షి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ మల్లార్డ్, రెడ్ క్రిస్టెడ్ పోచర్డ్, ఏషియన్ ఓపెన్ బిల్, గ్రే హెరాన్, పర్పుల్ షంషైన్, గ్రేట్ వైట్ పెలికాన్, పెయింటెడ్ స్టాక్, వుడ్ శాండ్ పైపర్ వంటి అనేక రకాల జాతుల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. గతంలో అంతంత మాత్రంగానే సంతానోత్పత్తి జరిగేది. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో విదేశీ పక్షుల రాక బాగా పెరిగింది. అంతేకాకుండా వాటి సంతానోత్పత్తి కూడా భారీగా జరుగుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. ఈ మంచినీటి సరస్సు ఎన్నెన్నో అందాలకు నిలవు. వీటిలో ఒకటి విదేశీ వలస పక్షుల విడిదికి అన్ని సౌకర్యాలను సమకూర్చే ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం. అంచనాలకు మించి వచ్చిన ఈ విదేశీ అతిథులకు ఇప్పుడు అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడే ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, రోడ్లు వేసినా, చేపలు పట్టినా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులు. కానీ ఈ మధ్యనే ఈ చెరువు నుంచి సుమారు 200 టన్నుల చేపలను పట్టి 2 కోట్ల రూపాయలపైనే సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. సాధారణంగా కొల్లేరు చేపలను వేటాడి తింటూ బతికే ఈ వలస పక్షులకు ఇప్పుడు ఆహారం దొరకడం కష్టతరంగా మారింది. ఈ అక్రమాలకు అటవీ అధికారులు సాక్ష్యంగా మిగిలారు తప్పితే చెరువులో కనీసం నీటిని నింపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇన్ని అక్రమాలు సొంత నియోజకవర్గంలో జరుగుతున్నా కూడా జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందాల్సిన ఈ ప్రాంతాన్ని మంత్రి కామినేని సైతం ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఆటపాకలో నీరు లేక గత 8 నెలలుగా బోటు షికారును కూడా ఆపేశారు. గతేడాది సంక్రాంతి సమయానికి 4 రోజుల్లో 2 లక్షల రూపాయలపైన ఆదాయం రాగా ఇప్పుడు బోటు షికారు లేకపోవడంతో ఒక్క రూపాయి కూడా రాలేదు.
కేవలం అటవీ అధికారులకు ముందు చూపు లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని తెలుస్తోంది. వచ్చిన పర్యాటకులు దూరం నుంచే పక్షులను చూడాల్సి వస్తోంది. ఇక్కడ దీనికి ఒక కమిటీ వేశారండి. కమిటీ అంటే ఈడిసి అని ఎక్కువ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉందండి. ఈ కమిటీ ద్వారా అన్ని పనులు కూడా చేయడానికి అన్ని అవకాశాలు వీడికి ఒక ప్రెసిడెంట్ అని ఒక సభ్యులని ఉంటారు. మామూలుగా 12 మంది ఉంటారు, 15 మంది అండి, 15 మంది ఉంటారండి. ఈ 15 మంది కూడా ఇక్కడ ఏది కావాలన్నా అది ఒక కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ వేసి దానివల్ల ఏదన్నా లోపాలు ఉంటే కనుక వెంటనే దాన్ని చేసుకుంటూ జరుగుతుందండి. అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియని విషయం ఇది. దీని గురించి అలాగే కమిటీ వేశారు. కమిటీ నుంచి రాజమండ్రి వారు వచ్చారు. రాజమండ్రి వారు కూడా దీని గురించి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. అలాగే ప్రతి సంవత్సరం నీళ్లు ఫుల్గా ఉంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా పర్యాటకులకి కానీ అన్ని రకాలుగా అక్కడ బాగా ఉండేదండి. లోపలికి వెళ్ళి చూడడం కానీ బోట్ షికారు చేయడం కానీ. ఈ ప్లేస్ని గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అసలు? గవర్నమెంట్ రోడ్లు కొంచెం అక్కడ రావడానికి కొంచెం ప్రాబ్లం అయిందండి. చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి. అది కొంచెం బెటర్ అయ్యి ప్లస్ ఆర్చ్ అది ఉండి ఫ్యూచర్లో ఉండి అని చెప్పేసి చాలా చెప్పారు. ఇక్కడికి వస్తే వాటర్ తక్కువ ఉంది, బోట్లు లేవు, బోట్లు పని చేయట్లేదు. అవి కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాయి. ఎంత మంచి సీనరీ చూసేసరికి కొంచెం రిజాల్వ్ అయింది. కానీ అవి కూడా ఉండంటే ఇంకా బెటర్ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేసినా పర్లేదు అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ కొల్లేరు చూడటానికనే వచ్చాము మేము ఇక్కడికి. ఇక్కడ చూసేటప్పటికి ఈ ప్లేస్ అదిను పెద్ద పెద్ద పక్షులతో అసలు ఎప్పుడూ మేము చూడలేదు. ఇలాంటి పక్షులు దేశ విదేశాల నుంచి వస్తున్నాయనేసి అని విన్నాం, కానీ అవి చూడటానికనే ఎస్పెషల్లీ మా పిల్లల్ని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ ప్లేసెస్ చూసేటప్పటికి అవి ఉండటానికి నివాసయోగ్యంగా కూడా కనిపించట్లేదు. అంత పెద్ద పక్షులు కూడా చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుని అవి జీవించటం చూస్తుంటే ఎంతో ఆనందం అవుతుంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. వాటికి కూడా కొంచెం సంరక్షణగా ఇక్కడ గవర్నమెంట్ ధైర్యం చేసి వాటికి నివాసయోగ్యమైన ప్లేసులు ఏర్పాటు చేయడమని, తర్వాత పిల్లలకి బోట్ షైర్ చేయటానికని బోటుని రన్నింగ్లో ఉంచటం అని, ఇలాంటి ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేసున్నట్లయితే మనకెంతో గవర్నమెంట్ కూడా లాభదాయకంగా ఉంటుందని నా ఉద్దేశం. వివిధ పక్షుల వివరాలు పర్యాటకులకు తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఒక్కొక్క పక్షి జాతి వివరాలతో పాటు అవి వేటాడే విధానం, తినే ఆహారం, అవి ఉండే ఆకారం వంటి అంశాలతో పాటు ఒక్కొక్క పక్షి జాతి బొమ్మతో ఏర్పాటు చేసిన మీట కూడా బాగా ఆకర్షిస్తోంది. ఆ పక్షి దగ్గర మీట నొక్కగానే ఆయా పక్షుల కోతలు వినిపించేలా ఏర్పాటు చేసిన యంత్రం చిన్నపిల్లలను బాగా ఎంజాయ్ చేసేలా చేస్తోంది. కొల్లేరు సరస్సుపైన వాలే వేలాది విదేశీ అతిథులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుతున్నారు ఇక్కడికొచ్చే టూరిస్టులు. ఇంత మంచి సహజసిద్ధ వాతావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వమే చిత్తశుద్ధితో పనిచేయాలని దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కోరుతున్నారు. డెఫినెట్లీ చాలా బాగుందండి. మేము ఓవర్సీస్లో కూడా ఉన్నాం, అంటే యూకేలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం. ఒకే చోట ఇన్ని పక్షులు అప్పుడెప్పుడు ఎక్కడ చూడలేదు నేను. సో డెఫినెట్గా బాగుంది. నాన్నెప్పుడు చెప్తూ ఉంటారు కానీ నాకు ఎప్పుడు కుదరలేదు ఇక్కడికి వచ్చి చూడటానికి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్. సో రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడో దేశాల నుంచి ఫ్లై చేసి వస్తున్నట్టు ఇట్స్ అమేజింగ్. యాక్చువల్లీ గుడ్ డాక్యుమెంటరీ తీయచ్చు ఇక్కడ, బట్ ప్రాపర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అన్నీ బాగుంటే ఐ థింక్ ఇట్ విల్ బి బెస్ట్ గుడ్ టూరిస్ట్ ప్లేస్ టు విజిట్. సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు అంటే గతంలో వచ్చిన దానికి ఇప్పుడు దానికి మీకు తేడా ఏమనిపించింది అసలు? ఇప్పుడు అంటే ఇది బ్రీడింగ్ సీజన్ కదా, చాలా బర్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆబ్వియస్గా ఇంతకు ముందు చేంజెస్ చేస్తారు, ఫిష్ ట్యాంక్స్ అన్ని తీసేసి ప్రాపర్గా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంది. హోప్ఫుల్లీ దట్ ద గవర్నమెంట్ మేక్ షూర్ దట్ ఇట్ స్టేస్ దట్ వే. ఈ బర్డ్స్ అన్ని మనకి ఎక్కడ దొరకవు ఇలా చూడడానికి. హోప్ఫుల్లీ నేచర్ ప్రిజర్వ్ అయితే బర్డ్స్ కూడా అన్ని ప్రిజర్వ్ అవుతాయండి. చాలా ప్లేసులు తిరుగుంటారు కదా, అంటే ఎక్కడైనా ఇటువంటి పక్షులు ఎప్పుడు చూడలేదండి. లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇంత బ్యూటిఫుల్గా బర్డ్స్ని ఎప్పుడు చూడలేదు. అందులో అంటే మన దేశం నుంచి కాకుండా ఎన్నో దేశాల నుంచి వస్తున్నాయి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్ ఫర్ దెమ్ టు ఫ్లై దట్ లాంగ్. కాకపోతే ఇక్కడ బ్రీడింగ్కి వీటికి అన్నిటికీ బాగుంటున్నాయి కాబట్టి వస్తున్నాయి. సో ఇట్స్ అమేజింగ్. ఐ థింక్ వీ షుడ్ ప్రిజర్వ్ ఇట్. తమ పిల్లలతో చాలా దేశాలు తిరిగానని, కానీ ఎక్కడా ఇంత మంచి ప్రదేశాన్ని చూడలేదని పర్యాటకులు అంటున్నారు. ప్రభుత్వం ఆటపాక కేంద్రాన్ని పట్టించుకోవడం లేదని, టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. అదే లాస్ట్ టైం కన్నా వాటర్ మాత్రం కొంచెం తగ్గిందండి. రెండోది ఇక్కడ మరి కొంచెం దారిలో అవన్నీ సరిచేస్తే ఇంకా అసలు వరల్డ్లోనే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అవుద్ది. అయితే ప్రభుత్వం దీన్ని కొంచెం చర్య తీసుకుని దారులు, వాటర్ మెయింటెనెన్స్, లోపల ఇదివరకు బోట్స్ ఉండి
చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. కానీ ఈ టైము బోట్స్ లేవు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎనీహో చాలా క్లోజప్లో నుంచి చూడడం చాలా, ఎందుకంటే దేశాల నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ బోట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ప్రభుత్వం అయితే ఇంకా కొంచెం చర్యలు తీసుకుంటే మాత్రం వరల్డ్ వైడ్లో ఇది చాలా ప్రపంచ స్థాయిలో ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుందని. ముందే దీన్ని స్టోరేజ్, ఈ ట్యాంక్ వరకు ఫుల్ స్టోరేజ్ ఎప్పుడు పెట్టుకుని ఈ బోట్లు కంటిన్యూస్గా తిప్పితే ఇది ఇంకా మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. దేశాల్లో కన్నా కూడా మంచి అభివృద్ధి చెంది మనం టూరిజం మీద బ్రహ్మాండమైన ఇది తెచ్చుకోవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండమైన కేంద్రం ఉంది, అక్కడే ఉన్నాయని ఆ ప్రపంచ దేశాల్లో కూడా మన కొల్లేరు సరస్సుని గురించి చాటడానికి ఉంటుంది. ఏడాది ఎక్కువ పక్షులు వచ్చాయనే ఆనందం, సంతృప్తి పర్యాటకులకు పూర్తిగా కలగడం లేదు. అటవీ శాఖకు ముందు చూపు కరువై చెరువులో నీరు లేక గత 8 నెలల కాలంగా బోటు షికారు నిలుపు చేయడం, మరోవైపు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో దూరం నుంచే చూసి పర్యాటకులు సంతృప్తి పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈ కేంద్రాన్ని జాతీయ స్థాయిలో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదే విధంగా తయారు చేయాలనేది పర్యాటకుల కోరిక. అంతేకాదు ఫ్లెమింగో ఫెస్టివల్ మాదిరిగానే ఇక్కడ ఈ పెలికాన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తే ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం మారుమోగుతుందనేది పర్యాటకుల అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ నాయక్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఆటపాక కేంద్రం నుంచి, కృష్ణా జిల్లా. పచ్చని చెట్లపై తెల్లటి దుప్పట్లు పరిచినట్టుగా ఎన్నెన్నో అరుదైన పక్షి జాతులు మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కొల్లేరులోను, నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులోను ఈ శీతాకాలంలో వేలాదిగా కనిపిస్తాయి. నెల్లూరు జిల్లాలోనే నేలపట్టు గ్రామం కూడా ఈ వలస పక్షులకు ప్రసిద్ధి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు కూడా మరో ప్రసిద్ధి చెందిన పక్షి స్థావర కేంద్రం. పక్షులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఆర్నిథాలజీ అంటారు. ఈ శాస్త్ర ప్రేమికులు వలస పక్షుల కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి అక్కడే తిష్టవేసి పక్షుల మంచి చెడ్డలన్నింటినీ అధ్యయనం చేస్తుంటారు. ఇక వాటిని చూసి, వాటి అందాలను చూసి మురిసిపోయి పిల్లలకు తెలియజేసే పర్యాటకుల సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. ఎక్కడో విదేశాల్లో బయలుదేరి 2-3 నెలల పాటు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే వచ్చి విడిది చేసే వలస పక్షులతో టూరిస్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వలస పక్షులు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. తాము విడిది చేసిన ప్రాంతం ఏమాత్రం అనుకూలంగా లేనట్టు అవి పసిగట్టినా అవి ఎప్పటికీ ఆ ప్రాంతానికి రావు. పక్షులు ఉన్న చోటుకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదు. వాటి పట్ల సభ్యత సంస్కారాలు ప్రదర్శించడం మన విధి. సరదా కోసం కూడా వాటిపై రాళ్లను విసరకూడదు. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే చుట్ట, బీడీ, సిగరెట్ పీగలను రక్షిత ప్రాంతాల్లో వదిలివేయకూడదు. నీటి కాలుష్యానికి కారకమయ్యే ఆహార పదార్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్స్ వంటివి చెరువులు, సరస్సులలో వేయకూడదు. వలస పక్షులున్న చెరువులు, సరస్సులలో ఈతకు వెళ్లరాదు. శబ్దాలు చేయకూడదు. వీటిని వెంటాడడం కానీ వేటాడడం కానీ చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని కైకలూరు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరరావు అంటున్నారు.
అంటే ఇప్పుడు వీటిని హంటింగ్ చేయకుండా పశువుల్ని సంరక్షించడం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలు ఏంటి సార్? మేము కంపల్సరీ వీటిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసినా మేము వెంటనే పట్టుకొని చట్టపరంగా వాళ్ళ కేసులు పెట్టడం జరుగుతుంది. అటువంటి ఏం లేదు. అంటే ఏ సెక్షన్ కింద కేసు పెడతారు అసలు మామూలుగా దీనికి సంబంధించి? వైల్డ్ లైఫ్ యాక్ట్. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సాక్షి.